వంటలు చేసే సోమరిపోతు తిను పిచ్చుక. తుని పిచ్చుక ఇల్లు ఉదయం 8 గంటలవుతుంది. సాధారణంగా 5 గంటలకే లేచే తుని పిచ్చుక ఇంకా మంచం మీద ముసుగు తన్ని మరీ పడుకొనుంది. బుజ్జి పిచ్చుక ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ అమ్మని లేపడానికని ప్రయత్నిస్తోంది. బుజ్జి పిచ్చుక తుని దుప్పటి లాగుతూ, అమ్మా అమ్మా లేకమ్మా, 8 గంటలయ్యింది. సూర్యుడు నడి నెట్టికొచ్చాడు. నా పొట్టలో ఎలుకలు డ్రమ్స్ వాయిస్తున్నాయి. తుని పిచ్చుక కళ్ళు తెరవకుండానే బద్ధకంగా, ఆ ఎలుకలని కాసేపు నిద్రపోమనవై, నాకు నిద్ర వస్తోంది. ఈరోజు సండే కదా, ఆఫీస్ లేదు, ఆఫీసరు లేడు. అమ్మా నీకేమైంది? సండే అయితే మాత్రం తినమా? పొలం పనులకు వెళ్ళకపోయినా వంట చేయాలి కదా, నాకు ఆకలి వేస్తోంది. తుని పిచ్చుక ఆవలిస్తూ లేచి కూర్చుని, అబ్బబ్బబ్బా, రోజు వంట పని, నాకు విసిగొచ్చేసింది బుజ్జి. ఈరోజు నేను డిసైడ్ అయిపోయాను. ఈ రోజుటుండి నేను కూడా చిచ్చు అత్తలాగా సోమరిపోతునైపోతాను. ఎంత హాయిగా ఉందో తెలుసా లేటుగా లేస్తే. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి నువ్వు సోమరిపోటువా? అమ్మో, మరి నా తిండి సంగతి ఏంటి? నాకు వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ కావాలని నిన్ననే చెప్పాను కదా. బిర్యానీనా? అంత కష్టమైన వంటలు నా వల్ల కాదు. కావాలంటే పచ్చి బియ్యం ఇస్తాను నమలు, లేదా సోమరిపోతు స్టైల్లో లేజీ బిర్యానీ చేస్తాను. తింటే తిను, లేకపోతే లేదు. లేజీ బిర్యానీనా? అదేంటమ్మా, ఎప్పుడూ వినలేదు. అదొక కొత్త వంటకం. కష్టపడకుండా కదలకుండా చేసే అద్భుతమైన వంట. ఉండు, ఇప్పుడే చేసి పెడతాను. తుని పిచ్చుక వంటగదిలోనికి వచ్చింది. కానీ ఎప్పటిలా చకచకా పని చేయడం లేదు. చాలా నెమ్మదిగా నత్తనడకన నడుస్తోంది. స్టవ్ వెలిగించడానికి కూడా బద్దకిస్తోంది. తుని పిచ్చుక స్టవ్ వైపు చూస్తూ, బుజ్జి, ఆగి పెట్టేటివ్వు. అబ్బబ్బబ్బా, అంత దూరంలో ఉందా? సరేలే, ఆ లైటర్ వెతుకు. అది దొరకకపోతే రాళ్ళని రాపిడి చేసి నిప్పు రాజేద్దాం. కానీ దానికి చాలా శక్తి కావాలి కదా. వద్దులే. బుజ్జి పిచ్చుక విసుగ్గా అగ్గిపెట్టి తెచ్చి ఇస్తూ, ఇదిగో అమ్మ, నీ బద్ధకం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. త్వరగా చెయ్యి. హడావిడి పడకు బుజ్జి. సోమరిపోతులకి త్వరగా అనే పదం డిక్షనరీలోనే ఉండదు. సరే, బిర్యానీకి ఏం కావాలి? బియ్యం, కూరగాయలు. తుని ఒక గిన్నెలో బియ్యం పోసింది. కడగకుండానే నీళ్లు పోసేసింది. అమ్మా, బియ్యం కడుగువా? అందులో రాళ్ళు మట్టి ఉంటాయి కదా. ఓసి పిచ్చిదానా, కడిగితే అందులో ఉన్న విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ నీళ్లతో పాటు పోతాయి. అయినా సోమరి వంటలో కడగడం అనేది నిషేధం. ఆ మట్టితోనే అసలైన రుచి వస్తుంది. బుజ్జి పిచ్చుక బిక్కమొహం వేసి, అవునా, సరే, మరి కూరగాయలు, ఉల్లిపాయలు, క్యారెట్లు కొయ్యాలి కదా. కోయడమా? హబ్బో, కత్తిపీట తీయాలి, కూర్చోవాలి, కోయాలి. చెయ్యి నొప్పి పుడుతుంది. దేవుడు కూరగాయల్ని ఎలా ఇచ్చాడో అలాగే వాడాలి. చూడు నా టాలెంట్. తుని పిచ్చుక ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, వంకాయలు అన్ని కడగకుండా కోయకుండా అలాగే గుండ్రంగానే గిన్నెలో పడేసింది. అమ్మ, ఏంటిది? ఉల్లిపాయ తొక్క కూడా తీయలేదు. ఆలుగడ్డ లావుంది, అది ఉడుకుతుందా? ఉడుకుతుందిలేవే. స్టవ్ మీద పెట్టాక అదే ఉడుకుతుంది. తొక్కలో ఫైబర్ ఉంటుంది. నీకు ఆరోగ్యం గురించి ఏం తెలీదు. సైలెంట్గా చూడు. కిటికీలో నుండి ఇదంతా చూస్తున్న చిచ్చుకాకి ఆనందంతో ఎగిరి గంతేసి లోపలికొచ్చింది. వెనకాలే చిన్ను కాకి కూడా వచ్చాడు. వాహ్ వాహ్ తుని, ఏంటి ఈ అద్భుతం? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వు కూడా మా సోమరి సంఘంలో చేరిపోయావా? నీ వంట తీరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. తుని పిచ్చుక మంచం మీద వాలిపోతూ, రా చిచ్చు. అవును, ఇన్నాళ్ళు కష్టపడి ఏం సాధించాను, అందుకే నీ దారిలోకి వచ్చేశాను. చూడు, లేజీ బిర్యానీ చేస్తున్నాను. కానీ ఈ గరిటె తిప్పడానికి బద్ధకంగా ఉంది. నువ్వేమైనా సలహా ఇస్తావా? తప్పకుండా. గురువుని మెచ్చిన శిష్యురాలు అయ్యవుతుని. గరిటె తిప్పడం అంటే చాలా కష్టం. అసలు గరిటె పెట్టకు. ఆ గిన్నె మూత పెట్టేసి దాన్ని అలాగే వదిలే. ఆవిరికి అదే కలిసిపోతుంది. అమ్మో, మరి ఉప్పు కారం వేయలేదు కదా ఆంటీ? ఒరేయ్, ఉప్పు డబ్బా మూత తీయాలంటే ఎంత కష్టమో తెలుసా? చేతికి పని చెప్పకూడదు. తుని, నువ్వు ఉప్పు వేయకు. తినేటప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు చల్లుకుంటారు. దాన్నే డైనింగ్ టేబుల్ సాల్ట్ అంటారు. పెద్ద పెద్ద హోటల్స్లో అలాగే చేస్తారు. అద్భుతమైన ఐడియా చిచ్చు. అసలు నీ బుర్రకి దండం పెట్టాలి. బుజ్జి, విన్నావు కదా, ఉప్పు లేదు, కారం లేదు, నేచురల్ టేస్ట్. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహంతో, నేచురల్ టేస్ట్ ఏంటమ్మా? అది
పచ్చికట్టులా ఉంటుంది. చిచ్చు అత్త, నువ్వైనా చెప్పవా? అమ్మ వంట పాడు చేస్తోంది. షో బుజ్జి, మీ అమ్మ ఇప్పుడు ఒక గొప్ప ప్రయోగం చేస్తుంది. దీన్ని జీరో ఎఫెక్ట్ కుకింగ్ అని అంటారు. నువ్వు అదృష్టవంతరాలివి. అరగంట గడిచింది. గిన్నెల నుండి ఒక వింత వాసన రావడం మొదలైంది. బియ్యం మాడిపోతున్న వాసన, ఉల్లిపాయ తొక్క కాలిన వాసన కలిపొస్తుంది. బుజ్జి పిచ్చుక ముక్కు మూసుకుని, అమ్మ, ఏదో మాడిపోతున్న వాసన వస్తోంది. గిన్నెలో నీళ్లు పోసావా అసలు? తుని పిచ్చుక నిద్రపోతూ ఉలిక్కిపడి లేచి, నీళ్ళా? ఓహో, బిర్యానీకి నీళ్లు కావాలి కదా, మర్చిపోయాను. సరేలే, ఇప్పుడు పోస్తే సరిపోతుంది. చిచ్చు, ఆ జగ్గులో నీళ్ళు అందులో పోసేసి. నేనా? నా వల్ల కాదు తనే. నేను కేవలం సలహాదారుని, పని చెయ్యను. ఒరే చిన్నగా, నువ్వు పోయి నీళ్ళు. చిన్నుకాకి వెళ్లి ఒక జగ్గు నీళ్లు ఆ మాడిపోతున్న గిన్నెలో పోశాడు. చుయ్యమంటూ పెద్ద శబ్దం పొగ వచ్చాయి. అమ్మో, పొగొస్తుంది. లోపల నల్లగా ఏదో తయారైంది. పర్లేదులే, దాన్ని స్మోకీ ఫ్లేవర్ అని అంటారు. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు పడుకుందాం. బుజ్జి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త వత్తవే. బుజ్జి పిచ్చుక కోపంతో, నేనొట్టను, నాకు ఆకలిస్తుంది. చోటు అత్తని పిలుచుకొస్తాను. నువ్వు మరీ తయారయ్యావు. బుజ్జి పిచ్చుక బయటకెళ్లి చోటు చిలుకను మహీగ్రద్దను పిలుచుకొనొచ్చింది. మహీగ్రద్ద చోటు చిలుక లోపలికొచ్చేసరికి తుని చిచ్చు ఇద్దరు మంచం మీద పడుకుని గురక పెడుతున్నారు. స్టవ్ మీద గిన్నెలో నుండి పొగలు కక్కుతున్నాయి. ఏంటిది? ఇల్లంతా పొగతో నిండిపోయింది. తుని, చిచ్చు, లేవేటి? చోటు చిలుక స్టవ్ ఆఫ్ చేసి, అమ్మో, గిన్నె అడుగంటి పోయింది. తుని, ఏం చేస్తున్నావు అసలు? తుని పిచ్చుక నెమ్మదిగా కళ్ళు తెరిచి, ఓహో, మహిగారు వచ్చారా? రండి రండి, ఈరోజే నా కొత్త అవతారం ఎత్తాను. సోమరి వంట చేశాను, మీరే రుచి చూసి చెప్పాలి. సోమరి వంట? అదేంటి? చిచ్చుకాకి లేచి నిలబడి, అదే మహిగారు, కష్టపడకుండా కూరగాయలు కోయకుండా చేసే అద్భుతమైన వంట. వాసన చూసారా? ఆదరిపోతుంది కదా. వాసన సంగతి తర్వాత, ముందు ఆ గిన్నెలో ఏముందో చూపించండి. చోటు చిలుక గిన్నె మూత తీసింది. లోపల దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. బియ్యం సగం ఉడికి సగం మాడిపోయి నల్లగా ఉన్నాయి. మధ్యలో పెద్ద పెద్ద ఆలుగడ్డలు, ఉల్లిపాయలు పచ్చిగానే ఉన్నాయి. వంకాయలు పేలిపోయున్నాయి. చూడటానికే భయంకరంగా ఉంది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, చూసారా, అమ్మ నా కోసం మిఠాయి చేసింది. ఇది నేను ఎలా తినాలి? ఏడవకు బుజ్జి, టేస్ట్ బాగుంటుంది. చిచ్చు, నువ్వొక ముద్ద తిని చెప్పు. చిచ్చుకాకి భయంగా వెనక్కి తగ్గుతూ, నేనా? వదిలేతోనే, అతిథులు వచ్చారు కదా, మహిగారికిద్దాం. పెద్దవారు కదా, వారి ఆశస్సులు ముఖ్యం. నాకు ఆశీర్వాదం వద్దు, కానీ నువ్వు సలహాలిచ్చావు కదా, నువ్వే తిను. మహిగ్రద్ద కోపంగా చూసేసరికి చిచ్చుకాకి తప్పక ఒక స్పూన్ తీసుకుని ఆ నల్లటి అన్నాన్ని, పచ్చి ఆలుగడ్డని నోట్లో పెట్టుకుంది. కరక్ కరక్ అంటూ బియ్యం రాళ్లలా తగులుతున్నాయి. ఉఫ్ ఉఫ్ అంటూ ఆలుగడ్డ పచ్చిగా ఉంది. చిచ్చుకాకి ముఖం వికారంగా మారింది. ఉమ్మలేక మింగలేక నానా అవస్థ పడుతోంది. చిచ్చుకాకి నీళ్లు తాగుతూ, అద్భుతం, మహా అద్భుతం. కాకపోతే కొంచెం పళ్ళు గట్టిగా ఉండాలి. నా పన్ను కదిలిందనుకుంటా. తుని, నీకేమైంది? నువ్వు ఇంత బాగా వంట చేస్తావు కదా, ఈ రోజు ఎందుకు ఇలా చేశావు? తుని పిచ్చుక నవ్వుతూ తన బద్ధకాన్ని వదిలేసి హుషారుగా లేచి నిలబడింది. చూసారా, సోమర్తనంతో పనిచేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. బుజ్జి, నీకోసమే ఈ నాటకం ఆడాను. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, నాటకమా? అంటే నువ్వు నిజంగా సోమరిపోతువి కాలేదా? లేదు తల్లి, నువ్వు రోజు రోజుకి బద్ధకంగా తయారవుతున్నావు. పనుల్లో సహాయం చేయడం లేదు. నేను కూడా నీలాగా బద్దకిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి ఇలా చేశాను. చూసావుగా, కూరగాయలు కోయడానికి బద్దకిస్తే అవి ఉడకవు. బియ్యం కడగడానికి బద్దకిస్తే అన్నం బాగుండదు. కష్టపడితేనే రుచొస్తుంది. అంటే ఇదంతా యాక్షనా? నన్ను బకరాన్ని చేసావా తుని? నేను నిజంగా నువ్వు మారిపోయావనుకున్నానే. చిచ్చు, నీ సలహాలు పాటిస్తే ఎవరైనా బకరా అవ్వాల్సిందే. వంటలో షార్ట్ కట్స్ ఉండవు. మహీగ్రద్ద నవ్వుతూ, భలే పాట చెప్పవుతుని. బుజ్జి, చూసావా, అమ్మ కష్టపడకపోతే నీకు తిండి కూడా దొరకదు. ఇప్పటికైనా సోమరితనం వదిలేస్తావా? వదిలేస్తాను. ఈ నల్ల అన్నం చూసాక నాకు పొట్టొచ్చింది. అమ్మ, సారీ అమ్మ, నేను ఇప్పుడే వెళ్ళి కూరగాయలు కోస్తాను. మనం మంచి బిర్యానీ చేసుకుందాం. నువ్వు మాత్రం ఇలా బద్దకించుకో, నాకు భయం వేస్తుంది. సరే సరే, పదండి అందరూ. ఆ గిన్నె బయట పడేసి అందరం కలిసి మంచి వంట చేసుకుందాం. చిచ్చు,
నువ్వు కూడా రా, ఉల్లిపాయలు కొద్దు కానీ. నేనా? మళ్ళీ పనా? సరేలే, ఆ నల్ల అన్నం తినడం కట్టే ఉల్లిపాయలు కోయడమే నయం. అందరూ నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్లారు. తుని పిచ్చుక తన చిన్న నాటకంతో బుజ్జికి చిచ్చుకి కష్టం విలువ తెలిసేలా చేసింది. పక్షుల గ్రామంలో అది ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం. ఆకాశంలో మబ్బులు తాపేలు ఆకారంలో, కుందేల ఆకారంలో కదులుతున్నాయి. గాలి మెల్లగా వీస్తోంది. పక్షులన్నీ తమ మధ్యాహ్న భోజనం ముగించుకుని చెట్ల నీడన సేదతీరుతున్నాయి. కాని తుని పిచ్చుక ఇంట్లో మాత్రం వాతావరణం వేడిగా ఉంది. బుజ్జి పిచ్చుక ముఖం ఉబ్బించుకుని కంచం ముందు కూర్చుని, అమ్మ, మళ్ళీ బెండకాయ కూరనా? నిన్న ఆటే మొన్న ఆటే నా నాలుగు మీద చిగురొచ్చేస్తుంది. నాకు ఈ పచ్చగడ్డి కూరగాయలు వద్దు. నాకు స్వీట్స్ కావాలి, పాయసం కావాలి, లేదా చిచ్చు అత్త చేసే పచ్చళ్ళు కావాలి. తుని పిచ్చుక విసుగ్గా, తినవే మొండిదానా, బెండకాయ తింటే బుర్ర పెరుగుతుంది, లెక్కలు బాగా వస్తాయి, స్వీట్స్ తింటే పొట్ట పెరుగుతుంది, ఎగరలేవు, మారు మాట్లాడకుండా తిను. నాకు బుర్రొద్దు, లెక్కలొద్దు, నాకు రుచి కావాలి. నువ్వు పెట్టకపోతే పో, నేను వెతుక్కుంటాను. బుజ్జి పిచ్చుక కోపంగా కంచం పక్కకు నెట్టేసి ధప్ ధప్మని అడుగులు వేసుకుంటూ ఎగురుకుంటూ ఇంటి నుండి బయటకొచ్చేసింది. బయటకొచ్చిన బుజ్జికి ఆకలిగా ఉంది. కాని అమ్మ మీద కోపం ఇంకా తగ్గలేదు. ఎలాగైనా ఈ రోజు ఏదో ఒక అద్భుతం జరగాలి. నాకు పోలేదు స్వీట్స్ దొరకాలి అని అనుకుంటూ ఊరి చివరున్న పాడుబడిన బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడొక పెద్ద వింత ఆకారంలో ఉన్న రాయి ఉంది. ఆ రాయి వెనుక దట్టమైన పొదలున్నాయి. బుజ్జి పిచ్చుక అలసిపోయి ఆ పొదల వెనుక దాక్కుని కూర్చుంది. అప్పుడే అక్కడికి చోటు చిలుకొచ్చాడు. చోటు నోట్లో ఒక జామ పండుంది. అది చూసి బుజ్జి నోట్లో నీళ్లూరాయి. బుజ్జి పిచ్చుక తన మనసులో, ఆ చాంపండు నాకైతే ఎంత బాగుంటుంది. ఆగండి, చోటు కాన్ని పైపెట్టి ఆ పండు లాక్కుంటాను. ఇక బుజ్జి పిచ్చుక పొదల వెనుక దాక్కుని తన గొంతు మార్చి గంభీరంగా మాట్లాడింది. బుజ్జి పిచ్చుక దొడ్డు గొంతుతో, ఎవరెడ్డి నా నిద్ర చెడగొట్టున్నది. చూటు చిలుక ఉలిక్కిపడ్డాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. చూటు చిలుక భయంగా, ఎవరదే? ఎక్కడున్నారో? నేను ఈ రాయిని, మహాశక్తివంతమైన మాట్లాడే రాయిని. నేను 1000 సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాను. ఈ రోజు నాకు మెలకు వచ్చింది. నాకు ఆకలిగా ఉంది. చూటు చిలుక కళ్ళు పెద్దవి చేసి, రాయి మాట్లాడుతుందా? అమ్మ, దయ్యం. దయ్యం కాదురా మూర్ఖుడా, నేను దేవతను. నీ చేతిలో ఉన్న ఆ చాంపండు నాకు నైవేద్యంగా ఇవ్వు, లేకపోతే నిన్ను పచ్చడి చేసి తింటాను. చూటు చిలుక భయంతో వణికిపోతూ, వద్దు స్వామి, తినకండి, ఇదిగో జాంపండు అని ఆ పండును రాయి ముందు పెట్టి, కాపాడండి, ఓయమ్మ కాపాడండి అని అరుచుకుంటూ ఊర్లోకి పరిగెత్తాడు. బుజ్జి పిచ్చుక పొదల వెనుక నుండి వచ్చి ఆ జామ పండును లొట్టలేసుకుంటూ తినింది. బుజ్జి పిచ్చుక నవ్వుకుంటూ, భలే ఐడియా, ఇది వర్కౌట్ అయింది. ఈ రోజు పండుగే. అంతలో చోటు చిలుక ఊర్లో అందర్నీ వెంటేసుకుని అక్కడికొచ్చాడు. చిచ్చుకాకి, మహిగ్రద్ద, లూసీ పావురం, కుహుబాతు, చిన్నుకాకి అందరూ వచ్చారు. బుజ్జి పిచ్చుక వెంటనే మళ్ళీ పొదల వెనుక దాక్కుంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ, యారా చోటు, నిజంగానే రాయి మాట్లాడిందా? లేక నీకు ఎండ దెబ్బ ఏమైనా తగిలిందా? నిజం తెచ్చో, నేను పెట్టిన జాంపండు మాయమైపోయింది చూడు. అందరూ చూశారు. జామ పండు నిజంగానే లేదు. మహిగ్రద్ద అనుమానంగా, ఇదేదో వింతగా ఉందే, రాయి మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు. చిచ్చుకాకి ముందుకొచ్చి రాయిని తట్టి, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా లోపల? బుజ్జి పిచ్చుక మళ్ళీ దొడ్డు గొంతుతో, ఎవరెడ్డి నా ఒంటి మీద చేతులు వేస్తున్నది? మర్యాద లేదా? అలా అందరూ ఒక్కసారిగా వెనక్కి జరిగారు. చిచ్చుకాకి వణికిపోతూ కాని ఆశ చావక, అమ్మా, నిజంగానే మాట్లాడుతోంది. క్షమించండి స్వామి, నేను చిచ్చుకాకిని, ఈ ఊర్లో ఫేమస్ బిజినెస్ మాగ్నెట్ని. ఎవరు తమరో? నేను కోరికలు తీర్చే కల్పవృక్ష రాయిని. ఎవరైతే నాకు మంచి ఆహారం పెట్టారో వారి కోరికలు తీరుస్తాను. కానీ ఎవరైతే నా మాట వినరో వాళ్ళని కాకులు పొడుచుకు తినేలా శపిస్తాను. చిన్నుకాకి సనుకుతూ, మేమే కాకులం కదా, మమ్మల్ని మేమే ఎలా పడుచుకుంటాం? షే నార్మైరా,
స్వామికి కోపం వస్తుంది. స్వామి, నాకొక కోరిక ఉంది. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ అవ్వాలి. నా దగ్గర కోట్లు ఉండాలి. ఏం చెయ్యాలి? బుజ్జి పిచ్చుక నవ్వాపుకుంటూ, మంచి కోరిక, కానీ దానికి నువ్వు ఒక త్యాగం చేయాలి. ఏ త్యాగం స్వామి? నా కొడుకుని ఇవ్వమంటారా? తీసుకెళ్ళండి. వాడేలాగో దేనికి పనికిరాడు. అమ్మో! మనుషులొద్దు, కాకులు వద్దు. నాకిప్పుడు వేడి వేడి లడ్డూలు, మైసూర్ పాక్ కావాలి. నువ్వు వెంటనే వెళ్ళి 1 కిలో స్వీట్స్ తెచ్చి నా ముందు పెట్టు. అప్పుడు నీకొక మంత్రం చెప్తాను. స్వీట్సా? ఇప్పుడే తెస్తాను స్వామి. చిన్న పదరా, స్వీట్ షాప్కి వెళ్దాం. లూసీ పౌరం ముందుకొచ్చి, స్వామి, మరి నేను విశ్వసుందరిని కావాలి. నా ముక్కు ఇంకా ఎర్రగా, నా ఈకలు పట్టులా మెరవాలి. ఏం చెయ్యాలి? ఓహో, నువ్వే నా లూసీ అంటే. నీ అందం గురించి విన్నానులే. కానీ నువ్వు అందంగా ఉండాలంటే ఈ రోజు నుండి వారం రోజుల పాటు స్నానం చేయకూడదు. బురదలో పొర్లాలి. అప్పుడే నీ చర్మం నికటికలాడుతోంది. ఏంటి, స్నానం చేయకూడదా? బురదలోనా? చిచి! లూసీ, నోర్మయ్యి. స్వామి చెప్తే అది మడ్ థెరపీ అయి ఉంటుంది. చెయ్యి. స్వామి, నా వ్యాపారం ఎలా ఉంటుంది? నీ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ పశులో ఉన్న డీజిల్ మొత్తం తీసి అందులో కొబ్బరి నీళ్లు పోయాలి. అప్పుడే పశు వేగంగా వెళ్తుంది. డీజిల్ బదులు కొబ్బరి నీళ్ళ? ఇంజన్ పాడవదా స్వామి? అనుమానమా? శపిస్తాను చూడు. వద్దు వద్దు, ఇప్పుడే వెళ్తాను. అందరూ స్వామి మాటలు నమ్మి తమ తమ ఇళ్లకు పరిగెత్తారు. చిచ్చుకాకి స్వీట్స్ తేవడానికి, లూసీ బురద వెతుక్కోవడానికి కుహు కొబ్బరి బోండాల కోసం వెళ్లారు. కొంతసేపటి తర్వాత రాయి ముందు పెద్ద జాతరలా ఉంది. చిచ్చుకాకి ఒక పెద్ద పళ్ళెం నిండా లడ్డూలు, జిలేబీలు తెచ్చింది. మాహీగ్రద్ద ఒక బుట్ట నిండా చేపలు తెచ్చింది. బుజ్జికి చేపలు ఇష్టం లేకపోయినా రాయి అడిగిందని తెచ్చింది. లూసీ పౌరం ఒళ్లంతా బురద పూసుకుని ఏడుపు ముఖంతో నిలబడింది. స్వామి, ఇదిగోండి స్వీట్స్. ఇప్పుడు చెప్పండి, నేనెప్పుడు కోటీశ్వరరాలనవుతాను? బుజ్జి పిచ్చుక లొట్టలేసుకుంటూ కాని గొంతు గంభీరంగా, సంతోషం. ముందందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవకూడదు. నేను ఈ ప్రసాదాన్ని ఆరగించాలి. కళ్ళు తెరిస్తే కాలిపోతారు. అందరూ భయపడి గట్టిగా కళ్ళు మూసుకున్నారు. ఇక బుజ్జి పిచ్చుక పొదల వెనక నుండి మెల్లగా బయటకొచ్చింది. చిచ్చుకాకి తెచ్చిన పళ్ళెంలో ఉన్న లడ్డూలను గబగబా నోట్లో కుక్కుకుంది. జిలేబీలను రెక్కల మధ్య దాచుకుంది. బాగున్నాయి. ఇంకా అప్పుడే అక్కడికి తుని పిచ్చుకొచ్చింది. ఆమె చేతిలో బెండకాయ కూర గిన్నె ఉంది. ఆమె తన కూతురు బుజ్జి కోసం వెతుకుతూ వచ్చింది. ఇదేంటి, ఇక్కడంతా సందడిగా ఉంది. అందరూ కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు? తుని పిచ్చుక చూసేసరికి రాయి ముందు చిచ్చుకాకి, లూసీ, మహిగ్రద్ద కళ్ళు మూసుకుని దండం పెట్టుకునున్నారు. రాయి పక్కన తన కూతురు బుజ్జి పిచ్చుక 2 చేతుల్లో లడ్డూలు పట్టుకొని నోరు నిండా స్వీట్స్ పెట్టుకుని నమిలేస్తుంది. తుని పిచ్చుకకు విషయం అర్థమైపోయింది. ఆమెకు నవ్వాలో కోప్పడాలో తెలియలేదు. కాని బుజ్జికి బుద్ధి చెప్పాలనుకుంది. ఇక తుని పిచ్చుక మెల్లగా బుజ్జి దగ్గరికెళ్లి చెవిలో, ఏమే మాట్లాడే రాయి, బెండకాయ కూర కావాలా? బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి, వద్దు బాబోయ్ అని గట్టిగా అరిచింది. కాని నోట్లో లడ్డు ఉండడంతో అది వద్దు పాపోయ్, గుడుం గుడుమని వినిపించింది. చిచ్చుకాకి కళ్ళు ఇంకా మూసుకుని, స్వామి, ఏం జరిగింది? గొడం గొడం అంటున్నారు, అది మాత్రమా? తుని పిచ్చుక గట్టిగా నవ్వుతూ, ఓ పక్షులారా, కళ్ళు తెరవండి, మీ స్వామివారు దర్శనమిస్తున్నారు. అందరూ కళ్ళు తెరిచారు. ఎదురుగా బుజ్జి పిచ్చుక నోటి నిండా లడ్డూ పిసరులతో, చేతి నిండా లడ్డూ పిసరులతో, చేతిలో జిలేబీతో దొరికిపోయిన దొంగల బిక్కమొహం వేసుకుని నిలబడింది. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటి బుజ్జి, నువ్వా? మరి మాట్లాడి ఆ రాయికి ప్రాణం పోసింది మీ అత్యాస, ఆకలి. ఇదిగో మీ మాట్లాడే రాయి ఇప్పుడే లడ్డూలు మెక్కింది. చిచ్చుకాకి కోపం నశాలానికంటింది. ఓసి దొంగ పిచ్చుక, నన్నే మోసం చేస్తావా? నా లడ్డూలు తింటావా? నా కొడుకుని త్యాగం చేయమంటావా? ఆగు, ఈ రోజు నిన్ను మసాలా దంచి ఫ్రై చేస్తాను. అమ్మో, సారీ అత్త, సారీ. ఆకలేసి చేశాను, ఇంకెప్పుడు చెయ్యను. లూసీ పౌరం బురదలో నుండి లేచి, అంటే నేను బురదలో స్నానం చెయ్యక్కర్లేదా? నా అందం నీ అంతమేమో కానీ నా చేపలు మాత్రం సేఫ్. అమ్మయ్య, నా బస్సులో కొబ్బరి నీళ్లు పోయలేదు, బ్రతికిపోయాను. ఇక చిచ్చుకాకి బుజ్జిని తరుముతుంటే తుని పిచ్చుక నవ్వుతూ అడ్డుకుంది. పోనీలే చిచ్చు, చిన్నపిల్ల కదా, ఏదో ఆకలి కల చేసింది. అయినా నువ్వు కూడా అత్యాశకు పోయి రాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టావు చూడు, అది నీ తప్పు కాదా?
చిచ్చుకాకి అవునులేతోనే నా అత్యాసే నన్ను ముంచింది. కానీ ఆ బుజ్జిగాడి యాక్టింగ్ మాత్రం అదుర్సు. అచ్చు కొద్దినట్టు దేవుడి గొంతులా మార్చింది. భవిష్యత్తులో మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతుంది. మరి నా లడ్డూలు అన్ని బుజ్జి తినేసిందిగా. బుజ్జి పిచ్చుక దూరం నుండి లేదురా చిన్నుగా, ఇదిగో నీకోసం చేపలో 2 లడ్డూలు దాచాను. క్యాచ్. బుజ్జి పిచ్చుక లడ్డూలు విసిరింది. చిన్నుకాకి వాటిని నోటితో క్యాచ్ పట్టుకున్నాడు. చిచ్చుకాకి కూడా కోపం తక్కి నవ్వింది. సరేలే, ఈ రోజు కొదిలేస్తున్నాను. కానీ రేపు నా షాప్లో నువ్వే గిన్నెలు తోమాలి. అదే నీకు శిక్ష. అమ్మో, గిన్నెలా? సరే అట్ట. కానీ పనయ్యాక 2 బజ్జీలు ఫ్రీగా ఇవ్వాలి. అందరూ గట్టిగా నవ్వారు. ఆ రోజు రాత్రి బుజ్జి పిచ్చుకకు బెండకాయ కూరతో పాటు చిచ్చుకాకి ఇచ్చిన ఒక స్పెషల్ జిలేబీ కూడా దొరికింది. అబద్ధం చెప్తే చిక్కులొస్తాయని, కాని సమయస్ఫూర్తుంటే నవ్వులు కూడా వస్తాయని బుజ్జి తెలుసుకుంది. మూఢనమ్మకాలను నమ్మకూడదు. అత్యాశ పనికిరాదు. చిన్న చిన్న అబద్ధాలు నవ్వు తెప్పించినా చివరికి నిజం బయటపడక మానదు.